మాతృదేవోభవ. ఈరోజు మనము మీన రాశి వారికి వార్తలు 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. 2వ నెల 2024 వరకు ఈ వారం రోజులు గోచారం ఎలా ఉన్నది, వాటి వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చించుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇప్పుడు మనం మీనరాశి నుంచి చెప్పుకుంటున్నాము. అయితే ఈ వారంలో రవి శుక్రులు వారు ఉన్నటువంటి రాశి నుండి ముందు రాశిలోనికి ప్రవేశిస్తారు. 2 రాశులు మారే అవకాశం ఉన్నది. ఎట్లా అంటే 12వ తారీఖున శుక్రుడు అంటే 11 నుంచి మనం చెప్పుకుంటున్నాము. అంటే నెక్స్ట్ డేనే మరుసటి రోజునే ఆయన ధనుసు నుండి మకరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అదే మకరంలో ఉన్నటువంటి రవి కుంభంలోనికి 14వ తారీఖున ప్రవేశిస్తూ ఉన్నారు. వాటి ఫలితాలు ఆ గ్రహాల గురించి మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలో రాహు, ద్వితీయంలో గురువు, సప్తమంలో కేతువు, అలాగే దశమంలో శుక్రుడు యొక్క సంచారం, ఏకాదశంలో రవి బుధ కుజుల యొక్క సంచారం, వ్యయస్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతోంది స్వక్షేత్రం. ఇక్కడ మనం ఒక్కొక్క గ్రహాల గురించి మనం చెప్పుకోవాలంటే జన్మంలోనే అంటే రాశిలోనే రాహు సంచారం జరుగుతోంది. రాహు మనకి ఏ విధంగానూ ఈ రాశి మీన రాశి వారికి ఉపయోగం, రాశిలో ఇది ఏ రాశినా కావచ్చు కాక రాశిలో రాహు ఉపయోగకారి కాదు, శుభఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే ద్వితీయంలో గురు సంచారం జరుగుతున్నది. ఆ గురువు ద్వితీయంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ విషయంలో, ధన విషయంలో, మాట విషయంలో అనేక రకాలుగా ఆయన మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. అలాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది. సప్తమంలో కేతు సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం కుటుంబంలో చిన్న చిన్న మన పార్ట్నర్స్, మన వృత్తిలో అది వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళతో కొంచెం చికాకులు, ఇంటిలో భార్య వాళ్ళతో కొంచెం చికాకులు ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే దశమంలో శుక్రుడు ఒక్కరోజు మాత్రమే ఉంటున్నారు. ఆ ఒక్కరోజు ఉపయోగం కాదు, కానీ తర్వాత అంటే 12వ తారీఖున ఆయన ఏకాదశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మకరంలో ఆయన మిగతా 6 రోజులు అక్కడే ఉంటారు కాబట్టి ఆ 6 రోజులు ఆయన శుభ ఫలితాలను ఇవ్వడానికి సమర్థుడు. ఇకపోతే ఆల్రెడీ 11వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, రవి గ్రహం అక్కడే ఉన్నారు. ఆయన 14వ తారీఖు వరకు మాత్రం శుభ ఫలితాలు ఇస్తారు. తర్వాత అక్కడి నుంచి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి కుంభంలో ప్రవేశించాక ఆయన కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం మనకి కొంచెం చిన్నపాటి అనారోగ్యం, కొంచెం అస్వస్థత చేకూరేటటువంటి ఫలితం ఉన్నది. అలాగే ఇంకా బుధుడు ఏకాదశంలో ఉన్నారు, చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తారు. కుజుడు నీచ స్థానం అయినప్పటికీ కొంచెం శుభ అశుభ, ఎందుకంటే ఏకాదశి స్థానం అనేటువంటిది అశుభం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది నీచ స్థానం కాబట్టి కుజుడు కూడా అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. వ్యయ స్థానంలో శని నక్షత్రం అంచేత ఆయన కూడా శుభ అశుభ 2 ఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతూ ఉన్నారు. ఈ విధంగా మీన రాశి వారికి మనకి గురువు యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే 11లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా ఉంది. అలాగే రాహువు కూడా
రవి కూడా మనకి చాలా కాలం అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన బుధుడు కుజుడు కూడా కుజుడు వాళ్ళ మధ్య శుభాశుభాలు ఉన్నప్పటికీ రవి బుధుడు ఇద్దరు కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా 11లో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద చాలా గ్రహాలు మన మీన రాశి వారికి ఉపయోగకరంగానే చాలా సంతోషంగా గడిచేటువంటి అవకాశం ఉన్నది. సంసార విషయంలో కావచ్చు, మరొక విషయాల్లో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, వాహన విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉల్లాసంగా ఉండడంలో కావచ్చు, ఉత్సాహంగా ఉండడం కావచ్చు, ఈ వారం అంతా కూడా వీరికి చాలా ఫేవరబుల్ గా చాలా చక్కటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ధనాదాయం కూడా చాలా బాగుంటుంది ద్వితీయంలో గురువు మూలాన. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఈ మీనరాశి వారికి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా ఏ పనైనా ప్రారంభించినా చాలా చక్కగా జరుగుతుంటుంది. ప్రారంభించినటువంటి పని ఉన్నట్టయితే, ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించిన పని ఏదైనా ఉన్నట్టయితే ఈ వారంలో అది పూర్తయ్యేటువంటి విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల చదువు విషయంలో కాదు, అన్ని విషయాల్లో. అలాగే కుటుంబం ఏర్పడటానికి అంటే వివాహం జరగటానికి ఉన్నటువంటి విషయాల్లో కూడా కొంచెం మనకి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే వివాహం అయ్యేటట్టు అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకి గురువు యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం ఇంకా అశుభాలు కొన్ని మామూలు సహజంగా ఏ రాశి వారికైనా శుభగ్రహాలు ఉంటాయి, కొన్ని అశుభ గ్రహాలు ఉంటాయి. ఇందులో కొంతమంది కామెంట్లో పెడుతున్నారు అందరికీ అశుభ గ్రహాలు ఉంటాయి అంటే శుభగ్రహాలు ఉంటాయండి. అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా అది ఉండదు. కష్టం లేకుండా సుఖం ఉండదు, సుఖం లేకుండా కష్టం ఉండదు. అయితే అది ఎక్కువ తక్కువ అనేది రేషియో, ఆ భాగం, దాని భాగం ఎక్కువ ఉందా దీని భాగం ఎక్కువ ఉందా అనేటువంటి మనం చూసుకోవటం ఉండాలి. అందుచేత మనకి ఇందులో ఈ మీన రాశి వారికి శుభగ్రహ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. అయితే దీనికి ఎవరు ఇంతవరకు తీసేసుకుంటే సరిపడదండి, జాతకంతో కూడా సరిపోల్చుకుని మనం చూసుకోవాల్సి ఉంటుంది. శుభం భూయాత్. ఈ రోజు మనము తులారాశి వారికి 11 తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది. కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదు. గోచార ప్రభావం ఏ విధంగా, సంచారం, గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది, వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అయితే తులారాశి వారికి తృతీయంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా రవి ఈ ప్రధానంగా ఈ నెలలో రవి శుక్రులు ఇద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడు 12వ తారీఖున ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలోకి వెళ్ళాక ఆయన మనకి శుభఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నారు ఇక్కడ ఈ రాశి వారికి. అలాగే రవి చతుర్థం నుండి పంచమంలోనికి అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు రవి. నిజానికి 4వ స్థానంలో, ఇప్పుడు చతుర్థ స్థానంలో రవి బుధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ చతుర్థ స్థానంలో రవి కుజునికి నీచ స్థానం అవుతోంది. అందుచేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది, ఆప్యాయత తగ్గుతుంది, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నీచ స్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌకర్యాలు రావు. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. బుధుడు కూడా చతుర్థంలో బుధుడు యోగిస్తాడండి, మరే పర్వాలేదు. అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ, ఈ మన ఆలోచన ధోరణిలో కానీ చక్కటి ఆలోచన విధానం అన్ని ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వృత్తి ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు. ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక తులారాశి వారికి
షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన. అలాగే సప్తమంలో గురుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ విధంగా జరగడం ఆయన కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంటారు. ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు, గురుడు, రవి కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే రాహు, శని, గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అలాగే కేతు వ్యయంలో ఉన్న కేతు మనకైతే యోగించజాలడు. అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుని స్థితి మాత్రం మనం కొంచెం చూసుకోవాలి. మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి. మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు. ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో శని, రాహు, గురులు, ఇక ఈ స్వల్పకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు, రవి, బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మొత్తం మీద తులారాశి వారికి చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదు. మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి, సాధ్యమైనంత వరకు అది పూర్తవుతుందనే ఆశిద్దాం. ఓకే, సోహం భూయాత్.